రాజేంద్ర గారు మీతో మాట్లాడటానికి గౌరెల్లి మిడ్మానేర్ మల్లన్న సాగర్ బాధితులకి కోట్ల రూపాయల పరిష్కారం ఇప్పించినటువంటి అడ్వకేట్ ఉన్నారు శ్రవణ్ గారు నమస్కారం. శ్రవణ్ గారు సార్ నమస్తే సార్. యా శ్రవణ్ గారు రాజేంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం శ్రవణ్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా శ్రవణ్ గారు. మీరు మాట్లాడాల్సిందేదో డైరెక్ట్గా చెప్పండి. ఒక రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్. యా మీరు ఇప్పుడు రాజేందర్ గారు 2000 సంవత్సరం నుండి ప్రతి దానిలో తెలంగాణలో పెద్ద వాటిలో అన్నిటిలో భాగమే, ఉద్యమంలో భాగమే, ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్నిటిలో భాగమే, చాలా అనుభవము. మొట్టమొదటి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడము, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా హాస్పిటల్స్ కరోనా టైంలో తిరగడం, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయన ద్వారా ఒక్కటి వినాలనుకుంటున్నా, తెలంగాణ సమాజము టిఆర్ఎస్ వెళ్ళిపోవాలి అనే తొందరపడి కాంగ్రెస్ను ఎంచుకుందా? ఈ 6 గ్యారంటీలు అమలయ్యే అవకాశం ఉందా అసలు? సార్ మీ సమాధానం వినాలని ఎదురు చూస్తున్నా. యాక్చువల్గా 2018లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా 2 లక్షల రుణమాఫీ ఎట్ టైం చేస్తానని హామీ ఇచ్చింది. మీకు ఐడియా ఉండాలి. సార్ అనేక హామీలను ఒకటే గుర్తు చేస్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. మనం ఏం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు చర్చ పెట్టిండ్రు. నేను అన్నాను, తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా అది వచ్చేది కాదు ఇచ్చేది కాదు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతామని చెప్పి ఆనాడు మేము అన్న మాట. అది నేను విమర్శ కోసం చెప్పట్లేదు కానీ ఆనాడు అన్న మాట. వారు అన్నారు, ఈ కమ్యూనిస్ట్ మాటలు చెప్తే కష్టమవుతుంది, ప్రజలకు ఇలా ఏమి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వారు మళ్ళీ నన్ను ప్రశ్నించండి ముఖ్యమంత్రి గారు. నేనన్నా, మనము ఒక సింగిల్ పైసా ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు, మన ఆర్థిక పరిస్థితి అట్లా మొత్తం దిగ్బంధం అయిపోయింది అని చెప్పిన వారు. అయినా కూడా వారు నిరుద్యోగులకి 3116 రూపాయలు హామీ ఇచ్చినారు. వారు 1,00,000 రూపాయలు రుణమాఫీ ఎట్లా చేస్తారు హామీ ఇచ్చినారు. మీకు ఐడియా ఉండాలి. డబుల్ బెడ్రూమ్లు ఫస్ట్ 5 yearsలో పూర్తి చేయలేకపోయినాం. అప్పటి ప్రయారిటీ అంతా కూడా ప్రాజెక్టులు కాబట్టి ఇప్పుడు కట్టిస్తా అని చెప్పినారు. ఇట్లా అనేక ఉన్నాయి, మీకు తెలుసు. కానీ ఏ డబ్బులకు కొరత లేదని చెప్పేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పేటువంటి కేసీఆర్ గారు, ధనిక రాష్ట్రం అనేది చెప్పేటువంటి కేసీఆర్ గారు 4.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేకపోయిండు. 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండు. చివరికి ఎన్నికల సందర్భంలో ప్రజలకు ముఖం చూపించేటువంటి అవకాశం లేదు కాబట్టి రింగ్ రోడ్ నమ్ముకుంటే వచ్చిన 7,000 పైచిలకు కోట్ల రూపాయలు కావచ్చు, లేదా హైసెక్స్ ఇక్కడనే ఇదే పట్టణంలో 100 కోట్లకు ఎకరం చొప్పున భూములు అమ్ముకునే కావచ్చు, ఆ డబ్బులు ఈ డబ్బులు తీసుకుపోయి కడితే వడ్డీలకే సరిపోయినాయి తప్ప ఇప్పటికి అసలు తీరని విషయం మీకు తెలుసు. అంటే నేను ఎందుకు చెప్తున్నా, నేను విడమర్చి చెప్పే అక్కర్లేదు కానీ, అంటే ఆనాడు గన్ని మోడల్ చెప్పిన కేసీఆర్ గారు, మొత్తం గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పే కేసీఆర్ గారు, మొత్తం దేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రి అని చెప్పుకున్న కేసీఆర్ గారికి సాధ్యం కానప్పుడు వీళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ ఎట్ టైం దాదాపు నాకు తెలిసి 30,000 కోట్లు ఉన్నాయా, 36,000 కోట్లు ఉన్నాయా, వాళ్ళకి తెలవాలి. సాధ్యమైద్దా చెప్పండి శ్రవణ్ గారు? నెవర్. అంటే పాత ఆర్థిక మంత్రిగా, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉన్న మంత్రిగా, నేను పెద్ద ఎకనామిస్ట్ని కాను, నేను పెద్ద ఫిలాసఫర్ని కానీ నేను గవే చేయలేకపోయినప్పుడు గిదెట్లా సాధ్యమైందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక ఇప్పుడు ఇంకా మిగతా 2,500 రూపాయలు నెలకు మహిళలకు ఇచ్చే ప్రోగ్రాం కావచ్చు, మరి ఏ క్రైటీరియాతో ఇస్తారు వాళ్ళు పెట్టింది అన్నీ. కానీ ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఎప్పటిలోపు ఇస్తారు, ఏ వయసులోకి ఇస్తారు, ఎకనామిక్ క్రైటీరియా ఇస్తారు అనేది ఏం చెప్పలేదు. మరి ఇప్పుడు అవన్నీ నిర్ధారిస్తున్నప్పుడు తెస్తూ ఉంటుంది ఏమి ఇస్తారనేది. మొట్టమొదలు రైతు బందే వేయలేకపోయింది సార్, దాని మీద మీ ఒపీనియన్? అసలు ఇప్పుడు హైన్ టు మౌత్ ఉంది శ్రావణ్ గారు, హైన్ టు మౌత్ ఉంది. మీకు తెలియదా, కేసీఆర్ గారే చివరి 6 నెలలు ఏడాదిలో ఏం చెప్పేది, జీతాలు సకాలంలో ఇవ్వలేకపోతున్నా మీరు అర్థం చేసుకోండి అన్నాడు. ధనిక రాష్ట్రం అని ఆయన చెప్పిండు, సంపద కుదలేని ఆయన చెప్పిండు. ఒక 4 జిల్లాలు ఫస్ట్ వీక్లో, ఒక 4 జిల్లాలు సెకండ్ వీక్లో, ఒక 4 జిల్లాలు థర్డ్ వీక్లో జీతాలు ఇచ్చే సందర్భం లేదా శ్రావణ్ గారు? చివరికి ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ కూడా 1 నెల
పెన్షన్ ఇంకో నెల ఇచ్చే సందర్భం లేదా చెప్పండి? సాధ్యమైద్దా? వారు దిగిపోయేటప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ కట్టలే, మీకు తెలియదా? ఇవాళ కేంద్రం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూములు 2,33,000 ఇండ్లు ఇస్తే గవే ఇంతలో కట్టే ప్రయత్నం చేసింది తప్ప కేంద్రం పరిధిలో ఉండి హడుకో డబ్బులు తెచ్చి దాదాపు 11,000 12,000 కోట్లు అప్పు తెచ్చి కట్టిన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి పెద్ద హౌసింగ్ కోసం కూడా ఖర్చు పెట్టిన సందర్భం లేదు. దాదాపు నాకు తెలిసి ఒక 1,500 కోట్లు 1,600 కోట్లు ఖర్చు పెట్టచ్చు తప్ప అంతకంటే ఒక సింగిల్ పైసా హౌసింగ్ మీద ఖర్చు పెట్టిన సందర్భం లేదు. అంటే అర్థం ఏంటి? లేకపోతేనే కదా, డబ్బులు లేకపోతేనే కదా. ఇవాళ వారే అంటున్నారు మొత్తం కుల్లా చేసి పెట్టి మొత్తం ఫైనాన్స్ అంతా కూడా కుప్పగూలిపోయింది, అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఫస్ట్ ప్రధానమంత్రి గారి దగ్గర పోయిండ్రు, ఆర్థిక మంత్రి గారి దగ్గర పోయిండ్రు, మాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి లోన్ తీసుకునే వెసులుబాటు కల్పించమని చెప్పి వేడుకున్నారు. మీరు చూసినవంతా కూడా. అందుకని ఇవాళ జీతభత్యాలకే కష్టంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో రైతు బంధువు కావచ్చు, రేపు రైతు రుణమాఫీ కావచ్చు, రేపు మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలది కావచ్చు, లేకపోతే ఇవాళ రంగుల కళ చూపించేటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా అమలైతే అని వేచి చూడాల్సిందే. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు.